ఆస్మాన్ గఢ్ ఇలైట్ రెసిడెన్సీలో మొత్తం 15 ఫ్లాట్లు ఉన్నాయి. 15 ఫ్లాట్లలో 9 మంది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా కొనుక్కొని నివాసం చేస్తున్నారు. ఈ 9 కుటుంబాలు హైందవ కుటుంబాలు, అంటే హిందూ కుటుంబాలు. ఇది కాక ఇంకొక 6 ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ. అందులో 3 రాజేష్ బన్సల్ అనే ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది బిల్డర్ ద్వారా. వారెవరో, వారు ఎలా ఉంటారో మనం ఈ రోజు దాకా ఇక్కడికి వారు రావడం జరగలేదు. ఆ 3 ఫ్లాట్లు గత 5-6 ఏళ్లగా తాళం వేసి అలాగే ఉంది. ఇది కాక బిల్డర్ ఎవరో దుబాయ్ పార్టీ అంట. ఈ సినిమాలలోనే మామూలుగా వింటుంటాం, చూస్తుంటాం, కానీ ఇక్కడ మలక్పేటలో ఇలాంటి భాష కూడా వాడుకలో ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏదో దుబాయ్ పార్టీకి 3 ఫ్లాట్లు అమ్మడం జరిగింది. అతను కూడా గత 5-6 ఏళ్లగా ఎప్పుడు వచ్చింది లేదు, తొంగి చూసింది లేదు, అది కూడా తాళం వేసి ఉంది. ఇది ఇలా ఉండగా అక్కడ మీరు ఒక చెప్పడం అయిపోయాక ఒక చూపించుకోండి మీరు కెమెరాలో. అక్కడ ఒక బండి ఉంది. ఆ బండి 6 ఏళ్లగా ఇక్కడ తాళం వేసి పడి ఉంది ఆ బండి. ఇది కాక ఇప్పుడు ఈ బిల్డర్ ఏం చేస్తున్నారంటే గత 3 సంవత్సరాలుగా ఈ 6 ఫ్లాట్లు అతని తాలూకా వ్యక్తుల కింద ఉంది కాబట్టి అది అతనిదో, వేరే బేనామీ పేర్ల మీద ఇతందో ఇంకెవరిదో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ 9 మంది ఫ్లాట్ ఓనర్స్కి ఇవ్వడం జరగట్లేదు. అంటే వాళ్ళెవరో వీళ్ళకు తెలియదు. ఈ 6 ఫ్లాట్లని తా కబ్జాలో ఉంది అన్న ఒక ధైర్యంతో జిహెచ్ఎంసీకి విరుద్ధంగా, దాని తర్వాత ఇక్కడ కింద పార్కింగ్ ప్లేస్ అంటే 15 పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ 15 ఫ్లాట్లకి. ఆ 6 పార్కింగ్ ప్లేస్లని వీళ్ళు కబ్జా చేస్తూ కింద కూడా అపార్ట్మెంట్లు కట్టడమే ప్రయత్నం జరుగుతుంటే ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 9 మంది ఓనర్లు కూడా చెప్పి అలిసిపోయి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ తద్వారా కోర్టు ఆర్డర్ ఏది నాయన, తద్వారా 2023లో అంటే 3 ఏళ్లుగా వాళ్ళు కట్టడం, అక్రమ కట్టడాలు కట్టడం ఈ పార్కింగ్ ఏరియాలో, వీళ్ళు దీన్ని జిహెచ్ఎంసీకో పోలీసులకో వాళ్ళకో వీళ్ళకో చెప్పి కూలగొట్టించడం. మళ్ళీ బలాల అంటారు తెలుసానన్న మీకు, మలక్పేట ఎమ్మెల్యే పేరు బలాల. ఇతను ఎంఐఎం పార్టీ వాడు. మరి ఈయన అధినేతకున్న గొప్పతనము ఎంఐఎం అతనికి, అయితే వీళ్ళకే ఎంత గొప్పతనాలు ఉంటాయో తెలియదు. కానీ వీళ్ళు ఇప్పటికీ 6 సార్లు 3 ఏళ్లలో అంటే ఇంచుమించు 6 నెలలకు ఒక్కసారి అపార్ట్మెంట్ వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకోవడం, కాంప్రమైజ్ చేయిస్తానడం. అపార్ట్మెంటు పార్కింగ్ స్లాట్లో ఇండ్లు కట్టడానికి కాంప్రమైజ్ చేయించడం ఏంటి? దీనికి విరోధంగా వీళ్ళు పోరాడుతూ ఉంటే జిహెచ్ఎంసీ వచ్చి కూలగొడుతుంటే కాంప్రమైజ్ ఏమిటి అది? ఇలా కాంప్రమైజ్ అంటూ ఈ చివరిసారిగా ఆడవాళ్ళని కూడా బెదిరించారు. ఇది నిజము. ఏమని అంటే, నీ మొగుడు విని కనుక సంతకం పెట్టకపోతే దొక్కలో తోయడం జరుగుతుంది అని స్త్రీలను బెదిరించడం అంటే ఎంత అసభ్యకరమైన స్థాయికి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు దిగజారడం అనేది ఇది ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి కదా. అసదుద్దీన్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి జై హింద్ అంటున్నాడు అని చంకలు గుద్దుకుంటున్నారు కదా అందరూ. అక్కడ జై హింద్ అంటున్నాడు మంచిదే, కానీ ఇక్కడ జై హింద్ అనాలిగా, ఇక్కడ వాళ్ళని కాపాడుకోవాలి కదా. 2023లో ఇదోండి, it is made clear that unauthorized and illegal construction made in the stilt floor of the building in the premise bearing so number is plot number 14 situated in SBH colony Gaddi Annaram Hyderabad as mentioned in para 9 of the order shall be as per sanctioned plan in blueprint and as confirmed by the occupancy certificate issued by respondents. అంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్గా ఉంచాలి, ఇక్కడ కట్టకూడదు అని చెప్పి కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా కూడా మళ్ళీ కడుతుంటే ఇందులోని ఒక నివాసం చేస్తున్న బ్రహ్మానందం అనే ఒక వ్యక్తి దీన్ని ఆపినందుకు ముక్కు మొహం పగలగొట్టేటట్టు కడుపులో గుద్ది తన్ని బిల్డర్ మనుషులు అతని పాపం ప్రైవేట్ పార్ట్స్ మీదంతా కొట్టి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఏంటి అసలు ఇది? ఈ రౌడీ రాజ్యమా, దౌర్జన్యమా? గుళ్లను వదిలిపెట్టరు, ఇళ్లను వదిలిపెట్టరు, శ్మశాలను వదిలిపెట్టరు. వీళ్ళు మనుషుల, రాక్షసుల, భూతాల? ఎవరు వీళ్ళు? ఆ బయట వినాయకుడిని పాపం వీళ్ళు ఇప్పటికీ 4 సార్లు కట్టుకుంటే 4 సార్లు కూలగొట్టి వినాయకుడిని తీసేశారంట. వినాయక చవితి చేసుకుంటుంటే వినాయకుడిని గుణపాలతో కొట్టి విరగొట్టి వెళ్ళిపోయారంట. చూడండి అక్కడ వినాయకుడిని పెట్టుకుంటే, ఎందుకు ఈ ప్లాట్కి రోడ్డు సూల ఉంది కదా అని వినాయకుడిని పెట్టుకుంటే వాళ్ళు ఆ వినాయకుడిని కూడా కూలగొట్టి తీసేసి పగలగొట్టి తీసేస్తారు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది అయ్యా ప్రభుత్వం? అడ్డమైన దాన్ని రాజకీయం చేస్తారు. నిజంగా ప్రజలు ఇంత బాధపడుతుంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? శాసనం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు?
అది టీఆర్ఎస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, సంబంధం లేదు. ఓట్లు వేసుకున్నారు, మీరు గెలిచారు. ఎలా గెలిచారో అదే సంబంధం లేదు. ఈరోజు గెలిచిన తర్వాత వీళ్ళ కోసం నిలబడడం మీ బాధ్యతనా కాదా? అంటే మనిషి తన ప్రాణానికి పోరాడితే తప్ప అంటే చచ్చినా పర్వాలేదు అనుకొని చావులు కూడా ఎదిరించి నిలబడాలా? ఎంఐఎంతో జీవించాలంటే ఇక్కడ ఖబర్దార్ చెప్తున్నాను. అది గెలిచిన సర్కారు కానీ దానితో చేతలు కలిపిన ఎంఐఎం అన్న కానీ ఇలైట్ రెసిడెన్సీ మీద కళ్ళెత్తి కూడా దుష్ట శక్తులు కానీ, దుర్మార్గులు కానీ, దౌర్జన్యం చేసేవాళ్ళు కానీ, ఎన్క్రోచర్స్ కానీ కళ్ళెత్తి చూస్తే రాజ్యాంగ పరంగా ఆ రోజు ఎంత దూరం వెళ్ళాలో నేను అంత దూరం వెళ్తాను. ఇప్పుడు నిన్న వీళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చేశారు. ఎందుకు